కోడలు కోసం ఏడిచిన అత్తగారు అత్తగారు తప్ప కొడుకు పట్ల ప్రేమ, కోడలు పట్ల పక్షపాతం అసలు పరిణితి లేని అత్తగారి యొక్క తత్వం. అసలు ముందు ఒక పిల్ల ఇంటికి రావాలి అంటే కోడలుగా పరిణితి ఎవరికి కలగాలి అంటే ముందు అత్తగారికి కలగాలి. అత్తగారికి మామగారికి ఒక విషయం స్పష్టంగా తెలిసి ఉండాలి. నీ కూతురికి పెళ్లి చేశావు, ఎవరింటికో వెళ్ళింది. నీ కూతురు సుఖపడాలని నువ్వు కోరుకుంటున్నావా, కోరుకోవట్లేదా? మరి ఎక్కడో పుట్టిన పిల్ల అన్నీ విడిచిపెట్టి మన ఇంటికి వచ్చింది. నీ పెద్దరికం కాల్సనా, మామగారి అయింది ఎందుకు? ఆ పిల్ల సుఖం చూడవలసిన అవసరం నీ మీద లేదు, నీ భార్య మీద లేదు. ఆ పిల్లని రాచి రంపాన పెట్టడానికి నువ్వు పాటించినటువంటివన్నీ అమ్మాయిని పాటించమని చెప్పడానికే? ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. ఆ పిల్ల అడగక్కర్లేదు, ఎవరో బుద్ధిహీనుడు ఆ 10 రోజులైంది వెళ్ళండి రా సినిమాకి, పిల్లని తీసుకుని వెళ్ళని మామగారు చెప్పాలి. అంతేగాని పిల్ల అడగడం ఏమిటి? కొత్తగా అత్తారింటికి వచ్చిన పిల్ల అడుగుతుందా? తన కన్న బిడ్డ అయితే ఎంత ప్రేమగా చూస్తాడో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ చూడవలసిన అవసరం అత్తగారిది, మామగారిది. అసలు ఆ పరిణితి లేని అత్తగారింటికి కోడలు ఇడితే కోడలది కాదు తప్పు, అత్తగారి తప్పు. ఆవిడికి రాలేదు ముందు పరిణితి. అత్తగారిగా ఎలా ఉండాలన్నది ఆవిడ తెలుసుకోలేదు. నేను అనుకుంటాను చాలా మంది అత్తగారులకి పౌరాణిక వాంగ్మయంలోంచి అసలు కొడుకులకి పెళ్లి చేసే ముందు అత్తగారు ఎలా ఉండాలో, అసలు ఆడపిల్లలకి మగపిల్లలకి కాదు కొంతమందికి అత్తగారు ఎలా ఉండాలో మామగారు ఎలా ఉండాలో నేర్పితే బాగుందనిపిస్తుంటుంది నాకు.